హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చందు వ్లాగ్స్. సో ఈరోజు మనం ఈ వీడియోలో మనం గోల్డ్ గురించి కొన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాము. సో గోల్డ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళైతే బ్యాడ్గా ఏం కమెంట్ చేయొద్దు. తెలియని వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అంటే గోల్డ్ అంటే అందరికీ ఇష్టం అండి. అంటే లేడీస్ కి ఇష్టము, బాయ్స్ కి ఇష్టం అనేది కాకుండా సపరేట్ గా చూడకుండా గర్ల్స్ కైనా, అంటే లేడీస్ కైనా, జెంట్స్ కైనా, ఎవరికైనా గోల్డ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అంటే కొంతమందికి ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు. ఇష్టం లేని వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ ఇష్టం ఉన్న వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో గోల్డ్ అంటే మాత్రం చాలా మందికి ఇంట్రెస్టే ఉంటుందండి. కానీ మనం ఆ గోల్డ్ ని ఎప్పుడు ఎలాగా కొనాలి అనేది చాలా మందికి ఐడియా ఉండదు అనమాట. సో దాని గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గోల్డ్ వచ్చేసి మనకు గ్రామ్ వచ్చేసి 6,000 రూపీస్ వరకు ఉంది. కానీ మనం అంత 6,000 అంటే ఇప్పుడు మనం ఒక 10 గ్రాములు తీసుకోవాలంటే మనకు చాలా హ్యూజ్ అమౌంట్ లో మనకు డబ్బులు అనేది ఖర్చు అవుతాయి అనమాట. కానీ అంత డబ్బు మనం ఒకేసారి పెట్టలేకపోవచ్చు. అంటే అందరికీ అంత బ్యాక్గ్రౌండ్, అంటే ఫినాన్షియల్ గా అంత బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. హ్యూజ్ అమౌంట్ అనేది పెట్టే అంత కెపాసిటీ అందరికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఏంటి అంటే మనము గోల్డ్ అనేది ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా మనం మంత్లీ వైజ్ గా మనం ఇన్వెస్ట్ చేస్తే మన గోల్డ్ అనేది మనం కొన్నాము, ఇంత గోల్డ్ కొన్నాము అన్న ఫీలింగ్ ఉండదండి. మనం ఒకేసారి వెళ్ళి ఒక 3 లక్షలు 4 లక్షలు పెట్టేసి మనం గోల్డ్ కొంటే, ఈరోజు గోల్డ్ కొన్నాము, దీనికి ఇంత కాస్ట్ అయింది అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది అనమాట. అండ్ మనం హ్యూజ్ అమౌంట్ అంత స్పెండ్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అండ్ అంత అమౌంట్ మన దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఇళ్లలో వైఫ్స్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయీసే ఉంటారు. కొంతమంది ఇళ్లలో ఒక్కళ్ళే ఉంటారనుకోండి. సో మీ ఇంట్లో ఎలాగా ఉన్నా సరే ఎవ్రీ మంత్ మనం ఖర్చులు ఉంటాయి కదా ఇంట్లో, మామూలుగా సరుకులని అవని ఇవన్నీ ఖర్చులు ఉంటాయి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. సో అలాగా చేస్తున్నప్పుడు మీకు వచ్చే ఇన్కమ్ లో ఎంత, అంటే మీకు వచ్చే ఇన్కమ్ లో మీరు ఎంతైతే పక్కన పెట్టగలరు, అంటే ఒక 1000 కానివ్వండి, 2000 కానివ్వండి, ఒక 5000 కానివ్వండి, ఒక 10,000 కానివ్వండి, అలాగా అంటే మీకు వచ్చే ఇన్కమ్ లో మీరు ఎంతైతే పక్కన పెట్టగలరో అంత అమౌంట్ మీరు పక్కన పెట్టుకోండి. ఎవ్రీ మంత్ మీరు అలా పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకోవడం అంటే మళ్ళీ ఇంట్లోనే మీరు పెట్టేసుకున్నారనుకోండి, అంత మీరు ఇంట్లోనే పెట్టేసుకుంటే మళ్ళీ అవి దేనికో ఒకదానికి ఖర్చు అయిపోతుంటాయండి ఇంట్లోనే ఉంటే. సో మనం ఇంట్లోనే ఉండకుండా గోల్డ్ షాప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి. అలా కాకుండా మీకు నచ్చినకి, మీకు నమ్మకంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఎవ్రీ మంత్ మనము ఇలాగా కంతుల వారీగా కట్టుకున్నాం అనుకోండి, అంటే ఎవ్రీ మంత్ మనం కొంచెం కొంచెం వాళ్ళకి ఇన్వెస్ట్ చేసామనుకోండి, మనకు ఒకేసారి ఇంత డబ్బులు పెట్టాము అన్న ఫీలింగ్ అనేది ఉండదు అనమాట. అలాగా ఉండకుండా మనము తక్కువ, అంటే అంత డబ్బులు ఒకేసారి పెట్టామన్న ఫీలింగ్ ఉండకుండా మనకి ఏంటంటే డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్ చేసామన్న భయము ఉండదు, అన్న ఫీలింగ్ ఉండదు, మనకు గోల్డ్ ఇంట్లో ఉంటుంది అనమాట. సో ఈ మధ్య ఏంటంటే ఒకళ్ళ మ్యారేజ్కి వెళ్ళామండి. అక్కడైతే ఒక అతను ఫుల్ గా గోల్డ్ వేసుకొని ఉన్నాడు అనమాట. అండ్ అసలు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఆ గోల్డ్ వేసుకొని ఆయన చైన్స్, అలాగే రింగ్స్, బ్రేస్లెట్స్, అలాగే అన్ని చాలా హెవీగా వేసుకొని ఉన్నాడు అనమాట. సో పెళ్లికి వెళ్తే ఏంటంటే అతను ఎటు తిరిగితే అందరు అటే చూస్తున్నారు అనమాట, అంత హెవీగా గోల్డ్ వేసుకున్నారు. సో ఈ రోజుల్లో ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు అనేది ఏం డిఫరెన్సే లేదండి. అండ్ ఇంకొక మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు వ్యవసాయమే చేస్తారండి. సో వ్యవసాయం చేసిన తర్వాతకి వాళ్ళకి లాస్ట్ లో మనకి ఇన్కమ్ అనేది వస్తుంది కదా, ఆ ఇన్కమ్ వచ్చిన ఇన్కమ్ లో వాళ్ళకు వచ్చే దాంట్లో వచ్చిన ఇన్కమ్ లో వాళ్ళు కొంచెం గోల్డ్ కే ఇన్వెస్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు వచ్చిన ఇన్కమ్ లో గోల్డ్ కే ఇన్వెస్ట్ చేస్తారు. ఏంటంటే ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు అయితే ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం పే చేయాలంటే పే చేయలేకపోవచ్చు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన తర్వాత ఒకేసారి గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారు. అలాగా ఏంటి అంటే వాళ్ళకి చాలా గోల్డ్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు రేపు వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలకి మ్యారేజ్ టైంకి వచ్చేసరికి ఇంత గోల్డ్ కొన్నామా, ఇంత ఇన్వెస్ట్ చేసామా అన్నది ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే మ్యారేజ్ అంటేనే మనకి యాక్చువల్ గా చాలా ఖర్చులు ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు మ్యారేజెస్ అంటే లైఫ్ లో అందరూ చేసుకున్నది ఒకసారే కదా. సో ఏంటి అంటే ఆ మ్యారేజెస్ కి మనం పెట్టే పెట్టుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. మండపాలని అవని ఇవని, మ్యారేజ్ అంటేనే మనకు చాలా ఖర్చు ఉంటుందండి. అందుకే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని అంటారు కదా. సో అలాంటప్పుడు మన గోల్డ్ కూడా మనం అప్పుడే కొన్నాం అనుకోండి, ఈ ఖర్చుకి ఆ ఖర్చు మనకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది.
అలా కాకుండా మనం గోల్డే ముందు కొనేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, చిన్న వస్తువు పెద్ద వస్తువు మనకు నచ్చిన వస్తువు మనం తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకు పెళ్లి టైంకి వచ్చినా కూడా, పిల్లలు అనేది పెళ్లి టైంకి వచ్చినా కూడా మనం గోల్డ్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఇప్పుడున్న డిజైన్స్ అప్పుడు ఉంటాయా, డిజైన్స్ మారుతూ ఉంటాయి కదా, ఇవి ఓల్డ్ అయిపోతుంటాయి కదా అని మనం అనుకోవచ్చు. ఓల్డ్ అయిపోతున్నా పర్వాలేదండి, ఎందుకంటే అప్పుడు మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. పాత గోల్డ్ ఇచ్చేసి కొత్త గోల్డ్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. దానివల్ల మనం పెద్దగా పెట్టుబడి పెట్టేది ఏమి ఉండదు. ఒకేసారి మనం 2-3 లక్షలు, ఇప్పుడు పెళ్లిలో అంటే మనం ఒకేసారి ఒక 40 లక్షలు 50 లక్షలు తక్కువలో తక్కువ అంతైనా పడుతుంది మనకు 40, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం. అదే మనం గోల్డ్ కొనేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఎక్స్చేంజ్ చేస్తాం కాబట్టి అంత పెద్దగా ఖర్చు ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం గోల్డ్ మనం ఇన్వెస్ట్ చేసిన, గోల్డ్ లో మనకి ఇన్వెస్ట్ చేసినా ఏంటంటే, ఆ గోల్డ్ లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం స్టార్టింగ్ ఏదైతే రేటు కొన్నామో ఇంకో 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు అదే రేట్ ఉండదు, దానికి డబుల్ రేట్ అనేది అది ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. సో ఒకప్పుడు మేము కొంచెం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు 3000 రూపీస్ ఉండేదండి, గ్రామ్ వచ్చేసి 3000 రూపీస్ ఉండేది. కానీ కొన్ని మేము మ్యారేజ్ టైంకి అలాగ వచ్చేసిన తర్వాత మా మమ్మీ అంటుండేది అనమాట, 2-3 సార్లు విన్నాను. అప్పుడు 3000 ఉండేది, అప్పుడే కొనేసుకున్న అయిపోయేది అని అంటుండేది అనమాట. సో ఏంటంటే ఎప్పటికప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువేనండి, గోల్డ్ రేట్ అనేది ఎప్పుడు తక్కువ కాదు. అప్పుడు వచ్చే ఇన్కమ్ కి అప్పుడు ఉన్న గోల్డ్ రేట్ ఎక్కువ, ఇప్పుడు వచ్చే ఇన్కమ్ కి ఇప్పుడు ఉన్న గోల్డ్ రేట్ ఎక్కువ. కాకపోతే ఏంటంటే మనకి డేస్ గడిచిపోయే కొద్దీ అప్పుడు అంతే ఉంది కదా, ఇప్పుడు ఇంతే ఉంది కదా అని అనిపిస్తుంది. ఏదైనా అంతే, గోల్డ్ అనే కాదు, ఇప్పుడు మనం ఫ్లాట్లలో అలాగా కూడా మనం ఇన్వెస్ట్ చేస్తుంటాం కదా. మన తాతల విషయానికి వచ్చేస్తే వాళ్ళు అప్పుడు 10,000కి అమ్మేశారంట, 1,00,000 రూపాయలకి అమ్మేశారంట అని అంటారు. కానీ అప్పటికి అది ఎక్కువ, ఇప్పటికి ఇవి ఎక్కువ అనమాట. అలాగా గోల్డ్ రేట్ కూడా అప్పటికి అది ఎక్కువేనండి, ఇప్పటికి ఇది ఎక్కువే. అప్పుడు ఇన్కమ్ తక్కువ, గోల్డ్ రేట్ కూడా దానికి తగ్గట్టే ఉండేది. ఇప్పుడు వచ్చే ఇన్కమ్ కి ఇప్పుడు ఉండే గోల్డ్ రేట్ ఎక్కువ అనమాట. సో ఏంటంటే ఎప్పుడు గోల్డ్ రేట్ అనేది తక్కువేం లేదండి. అప్పట్లో ఏంటంటే గోల్డ్ రేట్ కన్నా ప్లాటినం రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు గోల్డ్ రేట్ ప్లాటినం కన్నా కూడా గోల్డ్ అనేది ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు ప్లాటినం వచ్చేసి నియర్లీ 3,000 to 4,000 రూపీస్ ఏమో ఉంది, గోల్డ్ రేట్ వచ్చేసి గ్రామ్ వచ్చేసి 6,000 రూపీస్ ఉంది. అలాగనమాట. అంటే గోల్డ్ రేట్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు. అందుకే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నవే డేస్ లో మనం చూసుకుంటే, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలకి మనం ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందో తర్వాత ఫ్యూచర్ లో అనేది మనకు తెలియదు అనమాట. సో మనము ప్రతి నెల మనం ఏదైనా జ్యువెలరీ షాప్కి వెళ్ళో, లేకపోతే మనకు నచ్చిన ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా నమ్మకంగా ఉన్న వాళ్ళకి ఎవ్రీ మంత్ మనం ఇంత అని మనం పే చేస్తే దాంట్లో కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంటుందండి. ఏంటంటే కొన్ని జ్యువెలరీ షాపులు ఫస్ట్ మంతే వాళ్ళు ఈఎంఐ వాళ్ళు కట్టేస్తారు, అంటే ఒక నెలది వాళ్ళు కట్టేస్తారు మనీ, కొంతమంది లాస్ట్ మంత్ది వాళ్ళు కట్టేస్తారు. సో ఆ ప్రకారంగా చూసుకున్నా మనం కట్టే దాంట్లో, అంటే ఇప్పుడు మనం ఒక 1000 రూపాయలు కట్టామనుకోండి, ఇంకో నెల 1000 మనం కట్టాల్సిన అవసరం లేదు, మనకు తగ్గిపోతుంది. అదే ఒక 5,000 కట్టామనుకోండి, ఆ 5,000 ఒక నెల మనకు తగ్గిపోతుంది అనమాట. అలాగా మనం చిన్నగా గోల్డ్ అనేది మనం వెనకాల కొనేసుకొని పెట్టేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు మ్యారేజ్ టైంకి వచ్చేసరికి అలాగే ఏదైనా ఉన్నప్పుడు మాత్రానికి కొంచెం మనం ఎక్కువగా హ్యూజ్ అమౌంట్ లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది అప్పుడు. అండ్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డేస్ లో ఇదే అమ్మాయిల రేట్ అనేది ఎక్కువగా ఉంది, అబ్బాయిలు ఎక్కువగా ఉన్నారు. సో అందరు అమ్మాయిలు వద్దనుకునే వాళ్ళే. సో అలా అనుకోవడం వల్ల ఏంటంటే అసలు అమ్మాయిలు దొరకడం లేదనమాట. సో ఈ రోజుల్లోనే కొంతమంది ఎలాగా అంటే అమ్మాయిల్ని ఫ్రీగా చేసుకోవడం, ఎదురు కట్నాలు ఇచ్చి చేసుకోవడం అలాగా ఉన్నాయి. ఇంకా మా పిల్లలు అయితే చిన్నగా ఉన్నారు. సో ఈ ఏజ్ పిల్లలకి వాళ్ళ టైం వచ్చేసరికి ఇంకెలాగా ఉంటాయో తెలియదు. సో నేను కూడా ఇక నుంచి ఇలాగే ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నానండి. ఏంటంటే ప్రతి నెల ఎంతో కొంత మనకు జ్యువెలరీ షాప్ లోనే అలాగా ఏదో ఒక మనకు నచ్చిన దగ్గర మనము అలా ఈఎంఐ లాగా కట్టేసుకుంటే మనకు గోల్డ్ కొన్నట్టుగా, అంటే మనం ఒకేసారి అంత కొన్నట్టుగా ఉండదు, మనకు నెలవారీ ఖర్చులో మనం పక్కన పెట్టుకున్నట్టు ఉంటుంది. సో మన నెలవారీ ఖర్చులు ఎలాగో ఒక 1,000-2,000 మనకు వచ్చే ఇన్కమ్ ని బట్టి మనం పక్కన పెట్టేసుకుంటే మనకు గోల్డ్ కి గోల్డ్ ఉంటుంది, మనం డబ్బులు మనం ఒకేసారి అంత ఇన్వెస్ట్ చేసామన్న ఫీలింగ్ అయితే రాదు. అండ్ ఈ రీసెంట్ గా మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ తో మాట్లాడుతున్నప్పుడు తను అన్నదండి, మా అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు నేను ఎక్కువ అసలు గోల్డే కొనలేదు, నా గోల్డ్ కు పెద్దగా అసలు డబ్బులే ఇన్వెస్ట్ చేయలేదు నేను అని అన్నారు. ఏంటి అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళ మదర్ వాళ్ళు ఏంటంటే గోల్డ్ ప్రతిదీ పిల్లలకి ఏమేమి అవసరం అవుతాయో ప్రతిదీ కొనేసుకొని పక్కన పెట్టేసుకున్నారనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు పెద్దగా ఇన్వెస్ట్ చేయలేదు. వాళ్ళ పెళ్లి మ్యారేజ్ టైంకి వచ్చేసినా కూడా వాళ్ళకి మ్యారేజ్ కి కావాల్సిన మిగిలిన వాటిలలో ఖర్చు అయినాయి తప్ప
గోల్డ్ విషయంలో వాళ్ళు పెద్దగా అనేది ఏం ఇన్వెస్ట్ చేయలేదండి. సో కావాలంటే మనకు గోల్డ్ మోడల్స్ పాతగా అయిపోయాయి అనుకుంటే మన ఆ మోడల్ ని మనం మళ్ళీ రీమోడల్ గా చేయించుకోవచ్చు. దానివల్ల మనకు అమౌంట్ అనేది కొంచెం తక్కువే పడుతుంది తప్ప ఎక్కువగా పడదన్నమాట. సో అలాగా మీరు ప్రతి నెల మీకు వచ్చే దాంట్లో కొంత కొంత డబ్బు పక్కన పెట్టుకోవడం వల్ల మనకు గోల్డ్ అనేది మనం సంపాదించుకోవచ్చు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే హస్బెండ్స్ కొనిస్తామన్నా వద్దు వద్దు ఇప్పుడే కాదు అది అప్పుడే కాదు అని అంటుంటారనమాట. ఒకటి ఏంటంటే వాళ్ళు కొనిస్తా అన్నప్పుడు మనం తీసుకోవడమే బెటర్. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళంతటా వాళ్ళు మనం తీసుకోమన్నప్పుడు నాకు ఇప్పుడు వద్దు అప్పుడు వద్దు అని మనం యాక్చువల్గా అనకూడదు. అలా అన్నాము అని అంటే ఇంక మనము అప్పుడు ఆ ఛాన్స్ మిస్ అయినట్టే కదా. సో అలా కాకుండా వాళ్ళు కొనిస్తామన్నప్పుడు తీసుకోండి. అండ్ మీ దగ్గర కొంచెం డబ్బు ఏదైనా ఉన్నా కూడా మీ పర్సనల్ గా, లేడీస్ ఇప్పుడు పర్సనల్ గా కొంచెం దాచిపెట్టుకుంటూ ఉంటారు కదా, అలాగా పర్సనల్ గా మీరు ఉంచుకున్న డబ్బులతో కూడా మీరు గోల్డ్ అలాంటివి కొనడానికి ఎక్కువగా పెట్టండి. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా అనవసరంగా మరీ ఎక్కువగా బట్టల మీద ఇన్వెస్ట్ చేయొద్దు ఎవరైనా సరే. ఎందుకంటే ఇన్ని బట్టల మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు కొంతమంది. బట్టల మీద అంత ఇన్వెస్ట్ చేసే బదులు కొంత బట్టల మీద ఇన్వెస్ట్ చేసి అదేదో బట్టలు ఊరికే కొనేసుకొని అలా పెట్టేసుకోకుండా కొంతవరకు మీకు బట్టల మీద కూడా అంటే బట్టలు కూడా ఉండాలి, వాటికి కొంతవరకు ఇన్వెస్ట్ చేసి మిగిలిన డబ్బులు దాచుకొని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి. మనం అంటే బట్టల మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసినా మనకు వచ్చేది ఏమి ఉండదు. గోల్డ్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు రూపాయిని అది రేపు 2 రూపాయలు చేస్తుంది, 3 రూపాయలు చేస్తుంది అనమాట. అలాగా గోల్డ్ మీద మనం పెట్టే డబ్బు అనేది మనకి ఎప్పటికీ డబుల్ అవుతుంది తప్ప తగ్గదండి. సో ఇదైతే ఈరోజు వీడియోలో చెప్దాం అనుకున్నాను. సో నేనైతే మాక్సిమం గోల్డ్ గురించి అంతా కవర్ చేశానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్.